కిచెన్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత మీకు ఒక స్వీట్ చేయడానికి వచ్చాను. ఏం స్వీట్ చేస్తున్నానంటే గుమ్మడికాయతోటి హల్వా చేస్తున్నాను. గుమ్మడికాయతోటి హల్వా అంటే ఫస్ట్ ఏం తీసుకుంటాను, నెయ్యి తీసుకొని దాంట్లో మనం ఏం చేయాలంటే జీడిపప్పు ముక్కలు చేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవి కొంచెం దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలా. గుమ్మడికాయని నేను ముందుగానే ఏం చేశానంటే దాంట్లో ఉన్న గింజలు తీసేసేసి తురిమి పెట్టుకున్నాను. చూడండి, చక్కగా తురిమి పెట్టుకొని దాంట్లో నీళ్లు వడకట్టుకొని తీసి పెట్టుకున్నాను. మీకు లెక్కగా కరెక్ట్గా చూపించాలి కాబట్టి లెక్కగా నేను గిన్నెతో వేసి చూపిస్తాను. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి. రెండు చక్కగా వేగిపోయి దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కప్పుతోటి చూపిస్తున్నాను మీకు. 1 2 3 4 5 అంటే ఎందుకు చూపించానంటే మీకు చక్కెర వేసుకునేటప్పుడు కొలత కావాలి కాబట్టి అలా చూపించాను అనమాట. ఇది చూడండి ఎలా తురుముకున్నాను, చూసారా? మరీ మెత్తగా అక్కర్లేదు, మరీ ఎట్లా కాకుండా తురిమి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఆ నెయ్యి ఉంది కదా, దాంట్లోనే కొంచెం వేపుకుంటే బాగుంటుంది. కింద అడుగంటుకోకుండా చూసుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నెయ్యి వేపుకుంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఓకే, ఇంక చాలు. దీన్ని తీసి వేరే దగ్గర పెట్టుకుందాం. వేరే గిన్నెలో సర్వ్ చేసి పెట్టుకుందాం. దాంతోనే కరెక్ట్గా 3 కప్పులు పంచదార తీసుకున్నాను, 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా కరగాలి. పంచదార మొత్తం బాగా కరిగి పాకం రానవసరం లేదు. చూడండి, నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ గుమ్మడికాయ వేపాం కదా, దాంట్లోనే నేను పంచదార వేసి తర్వాత నీళ్ళు వేసాను అనమాట. 3 అదే కప్పులతో 3 కప్పులు. మనం ఎన్ని కప్పులు వేసాము? 5 కప్పులు వేసాం. గుమ్మడికాయ తురిమింది 5 కప్పులు వేసాము. ఇదేమో 3 కప్పులు పంచదార వేసాను అనమాట. పంచదార బాగా కరగాలి. చూసారా, పంచదార కరిగిపోయింది. మనకు పాకం లేదు, తీగ పాకం కూడా లేదు, మామూలుగానే ఉంది. చూసారు కదా, బాగా కరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్నది దీంట్లో వేసేసుకుంటాం అన్నమాట. చూడండి, ఫస్ట్ ఎందుకు వేపుకున్నాం అంటే పచ్చివాసన లేకుండా ఉండే దానికోసం వేపాము. మొత్తం చక్కగా కలిసేటట్టు కలిపేసుకొని చాలా ఈజీ చేసుకోవడం. ఈ గుమ్మడికాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో నేను వడకట్టాను కదా ఈ నీళ్ళు, ఆ నీళ్ళతోటి నేను గుమ్మడికాయ వడియాలు పెట్టబోతున్నాను. అట్లా నీళ్ళు ఉపయోగపడతాయి, అలాగే ఇది మనం స్వీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా పెద్ద మంట పెట్టకుండా మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుద్ది. ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాము. చూడండి ఎలా దగ్గరకు వచ్చేసిందో. బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎలాచీ పౌడరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. స్మెల్ కోసం ఎలాచీ పౌడరు ఎక్కడ అంటుకోవట్లేదు. చూడండి, మనం ఆల్రెడీ నెయ్యి అవి జీడిపప్పు కిస్మిస్ వేపడానికి వేసాం కదా,
అదే సరిపోయింది. కావాలంటే ఇంకా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు మీరు. చూసారా, ఈ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోవాలన్నమాట. చూడండి ఒక్కసారి నేను మళ్ళీ చూపిస్తాను. చూసారా, ఆ తెల్లగల వస్తుంది చూడండి. అంటే ఇది బాగా దగ్గరికి అయిపోయింది, దగ్గరకు వచ్చేస్తుందని అర్థం. ఓకే, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ దీంట్లో వేసేసుకొని ఇప్పుడు చూడండి హల్వా రెడీ. చూసారా ఎలా ఉందో? మీరు తయారు చేసి చూసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.